కొమరయ్య గారు జయ బాబా. నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవ ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవ అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోదార నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవ ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవ జోహారులివే శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమేవ భవభయభంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవ ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవ అజ్ఞానాంతతనంతము చేసి దేయ విజ్ఞాన దృష్టి నొసంగి హరిషేడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవ ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవ జై మెహర్ బాబా జై 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 జై బాబా మేడం జై బాబా. కొమరయ్య గారు జయ బాబా అండి. ఇప్పుడు విజయ్ గారు, బైసా విజయ్ గారు, తర్వాత విశాలి లచన్న రెడీగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా అండి. సంకీర్తన చేయండి. జై బాబా. అందరికి జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతారుని నామము చేయండి, శ్రీ మెహరు బాబా అవతారుని నామము చేయండి, అవతారుని నామము చేయండి, శ్రీ మెహరు బాబా అవతారుని నామము చేయండి. కర్మకాండల పనియే లేదు, పనియే లేదు, నిష్ఠా నియమముల అక్కరలేదు, అక్కరలేదు, ఉపవాసములను మాటే లేదు, ఉపవాసములను మాటే లేదు, వారు వీరను తేడా లేదు, అవతారుని నామము చేయండి, శ్రీ మెహరు బాబా అవతారుని నామము చేయండి. మాయా మంత్రము కానే కాదు, కానే కాదు, మహిమలు తపములు చేయగవలదు, చేయగవలదు, మనసుని మెహరుని నిలిపిన చాలు, ఆ మనసుని మెహరుని నిలిపిన చాలు, నామము తలచిన కలుగును మేలు, అవతారుని నామము చేయండి, శ్రీ మెహరు బాబా అవతారుని నామము చేయండి. ఎన్నో జన్మల పొందని భాగ్యం, పొందని భాగ్యం, అదిగో చూడుము మెహరుని రూపం, మెహరుని రూపం, తన్మయముందే చిన్మయ రూపం, ఆ తన్మయముందే చిన్మయ రూపం, గాంచిన కలుగును పశ్చాత్తాపం, అవతారుని నామము చేయండి, శ్రీ మెహరు బాబా అవతారుని నామము చేయండి.
నీది నాది లేదను వాడు నీవు నేను ఒకటను వాడు సత్య మార్గమును చూపినవాడు సత్య మార్గమును చూపినవాడు సర్వశక్తిమయ పరమేశ్వరుడు అవతారుని నామము చేయండి. శ్రీ మేహరు బాబా అవతారుని నామము చేయండి. మనసును మెహరుని నిలిపినవాడు మార్గము తప్పక కొలిచినవాడు మధ్యవర్తులను మాటే లేదు మధ్యవర్తులను మాటే లేదు అన్యులకక్కడ స్థానము లేదు అవతారుని నామము చేయండి. శ్రీ మేహరు బాబా అవతారుని నామము చేయండి. ప్రేమ స్వరూపం ప్రియతమ నామం శాంతి స్వరూపం చల్లని నామం మధురం మెహరుని నామం మధురం మెహరుని నామం మననము చేసిన బ్రహ్మానందం అవతారుని నామము చేయండి. శ్రీ మేహరు బాబా అవతారుని నామము చేయండి. అవతారుని నామము చేయండి. శ్రీ మేహరు బాబా అవతారుని నామము చేయండి. అవతార్ మెహర్ బాబాకి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. జై బాబా అండి. విజయ్ గారు మొట్టమొదలే ఆ దివ్య ప్రీతముని స్మరణనే ఎంతో ముఖ్యమనే కీర్తన చక్కగా పాడి కీర్తన ప్రీతమునికి వినిపించారు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు విశాలి జై బాబా అమ్మ, తర్వాత లచ్చన్న, చిన్నబ్బాయి మెహర్ దినేష్. అవతార్ మెహర్ బాబా की जय. మరచితిన మందిరంబు మరచిపోయితి మందిరంబు మరచిపోయితి మరచితిన మందిరంబు మరచిపోయితి మందిరంబు మరచిపోయితి సచ్చిదానంద పరబ్రహ్మమనెడి మందిరంబు మరచిపోయితి మందిరంబు మరచిపోయితి పసితనమున పుడమికి నొక పని మీదను పయనమైతి పసితనమున పుడమికి నొక పని మీదను పయనమైతి యౌవన ప్రకృతి సుందరి నవ్వుల సిరి మోము జూచి యౌవన ప్రకృతి సుందరి నవ్వుల సిరి మోము జూచి మమతల తీయని మాటల మాయామోహిని వశమై ఇలా అనుభవముల సుందరి చెలియాండ్రతో ఆటలాడి మరచితిన మందిరంబు మరచిపోయితి మందిరంబు మరచిపోయితి ఆటలానందములో ఆలస్యం బాయె మెహర్ ఆటలానందములో ఆలస్యం బాయె మెహర్ ఆనంద పునాదు పవలు అస్తమించి చీకటి పడే
ఆనందపునాదుపవలు అస్తమించి చీకటి పడే నల్లని దుఃఖపురాతిరి నలుకెలంకులను గ్రమ్మెను చంచల మనసున దుఃఖిత చపలుడనై తిరుగుచునే మరచితి నా మందిరంబు మరచిపోయితి మందిరంబు మరచిపోయితి ఎంత దూరమున్నదో ఎంత దూరమున్నదో ఎరుగను నా ప్రేమ ఇల్లు ఎంత దూరమున్నదో ఎరుగను నా ప్రేమ ఇల్లు ఇంటి మీద గలిగే దీక్ష కంటి మీద కునుకుబోయే ఇంటి మీద గలిగే దీక్ష కంటి మీద కునుకుబోయే జనన మరణ జన్మల నెడి తనువు మజలి పవలు రేయి గడచిపోవుచుండెను కడయరుగని దిగులు తోడ మరచితి నా మందిరంబు మరచిపోయితి మందిరంబు మరచిపోయితి దివ్య ప్రేమ జ్ఞాన శక్తి దీప్తుల నిడు మందిరంబు దివ్య ప్రేమ జ్ఞాన శక్తి దీప్తుల నిడు మందిరంబు చేర పరుగులిడుచుండగా కరుణతో పరదేశియొకడు చేర పరుగులిడుచుండగా కరుణతో పరదేశియొకడు భయపడకు ఇలు చేర్చదనని బాస చేసెను బాబా మజిలీలిక ఎన్ని జరుగు మందిరమిక ఎంత దౌవు మజిలీలిక ఎన్ని జరుగు మందిరమిక ఎంత దౌవు అనురాగి భాస్కరుడు వినయంబున వేడుచుండే అనురాగి భాస్కరుడు వినయంబున వేడుచుండే ఎన్నాళ్ళకు ఇలు చేరదా ఎరిగింపు మెహర్ బాబా మరచితి నా మందిరంబు మరచిపోయితి మందిరంబు మరచిపోయితి సచ్చిదానంద పరబ్రహ్మమనడి మందిరంబు మరచిపోయితి మందిరంబు మరచిపోయితి అవతార్ మెహర్ బాబా की जय जवाब आंटी थैंक यू జయ బాబా నాన్న మెహర్ శశిధర్ చక్కని కీర్తన ఆ సచ్చిదానందమయుని మన ప్రేమ ఇల్లు మనము ఎప్పుడూ మనతోనే ఉంటుంది మనం మర్చిపోము ఆయన ప్రేమను అందుకున్న ప్రేమికులు మనమంతా చక్కని కీర్తన అంతే చక్కగా వినిపించావు నీకు జై మేఘర్ బాబా బాబా బ్లెస్ యూ అన్న లచ్చన్న జై బాబా అన్న జై బాబా తర్వాత రామకృష్ణ గారు రెడీగా ఉండదు లచ్చి రెడ్డి రామకృష్ణ గారు జై బాబా జై బాబా మీరు తర్వాత అండి లచ్చన్న జై బాబా ఓకే అన్న జై బాబా రామకృష్ణ గారు స్టార్ట్ చేయండి మరి మీరు జై బాబా
జై బాబా అండి స్టార్ట్ చేయండి. జై బాబా. వారు అన్మ్యూట్ చేసుకోలేకపోతున్నారు. సదా ప్రభునామం సుధామృతపానం మెహరుని మూర్తి సదాని మదిలో గాంచగదో ఓ ప్రేమకదే మూలం. ఒకే దైవం ఒకే నామం ఒకే మార్గం అదే స్వర్గం తికమకలైతే తిరోగమనం. మఠాలు ముఠాలు మఠాధిపత్యాలు మెహరుని చేర్చగనోచలేవు. బాబా వాక్యమిది ఈ ప్రేమిక సూత్రమిది. సదా ప్రభునామం సుధామృతపానం మెహరుని మూర్తి సదాని మదిలో గాంచగదో ఓ ప్రేమకదే మూలం. అవనికలు భూమికలు అహమునకే దోహదమౌ భ్రమకు గురైతే భయానకమౌ. సుఖాన ప్రయాణం సాగించు విధానం మెహరుని స్మరణలో సాగిపోవు. బాబా వాక్యమిది ఈ ప్రేమిక సూత్రమిది. సదా ప్రభునామం సుధామృతపానం మెహరుని మూర్తి సదాని మదిలో గాంచగదో ఓ ప్రేమకదే మూలం. ప్రియతమమౌ నామములో ప్రభవించే పరవశము అనుభవమైతే అదే మోక్షం. పూజారి వరాలు ఫలించగలేవు పూజారి వరాలు ఫలించగలేవు. మెహరుని వరమే శాశ్వతం బౌ. బాబా వాక్యమిది ఈ ప్రేమిక సూత్రమిది. సదా ప్రభునామం సుధామృతపానం మెహరుని మూర్తి సదాని మదిలో గాంచగదో ఓ ప్రేమకదే మూలం. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. చక్కని కీర్తన అంతే చక్కగా వినిపించారు మీకు. జై బాబా. ఇప్పుడు లచ్చన్న జై బాబా. అన్న జై బాబా. సిద్ధు జై బాబా అన్మ్యూట్ లో ఉన్నారు, సంకీర్తన చేయండి. జై బాబా అన్న. జై బాబా. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో కదిలెనులే కన్నులలో నీ మోహన అవతారం. ఈ మేరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో నిన్ను ఎరుగగలేము
నేడు నిన్ను మరువగలేము, నిన్ను ఎరుగగలేము, నేడు నిన్ను మరువగలేము. ఆ కైలాసవాసుడ నీవేన, ఆ వైకుంఠవాసుడు మెహరేన, ఇంకెన్నెన్నో రూపాలు నీవా. ఈ మెహరుని సన్నిధిలో, ఈ ప్రేమిక హృదయములో కదిలెనులే కన్నులలో నీ మోహన అవతారం. ఈ మెహరుని సన్నిధిలో, ఈ ప్రేమిక హృదయములో శరణు వేడి పిలిచితి నన్నా, పలుకవేలవో మెహరన్నా. శరణు వేడి పిలిచితి నన్నా, పలుకవేలవో మెహరన్నా. నీవే నా పంచ ప్రాణమువై, నీవే నా దైవ రూపమువై, కలిలో మానవ దైవమువై, ఈ మెహరుని సన్నిధిలో, ఈ ప్రేమిక హృదయములో కదిలెనులే కన్నులలో నీ మోహన అవతారం. ఈ మెహరుని సన్నిధిలో, ఈ ప్రేమిక హృదయములో సకల లోక సంచారా, జీవకోటికాధారా. సకల లోక సంచారా, జీవకోటికాధారా. సద్గురువులే నిన్ను వేడగా, సరగుణ భువి కరుదెంచగా, నీ మౌనమునే కొనసాగించగా, ఈ మెహరుని సన్నిధిలో, ఈ ప్రేమిక హృదయములో కదిలెనులే కన్నులలో ఈ మోహన అవతారం. ఈ మెహరుని సన్నిధిలో, నీ ప్రేమిక హృదయములో. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికి, వదిన నీకు కూడా. జై బాబా, జై బాబా. చక్కని కీర్తన చక్కగా వినిపించావు సిద్ధు, నీకు జై మెహర్ బాబా. లచ్చన్న అన్మ్యూట్ చేసుకోగలరా అన్న? జై బాబా. ఓకే, రమణమ్మ గారు, కోటేశ్వరరావు గారు, జై బాబా. రమణమ్మ గారు, జై బాబా అండి. జై బాబా, జై బాబా అండి. సంకీర్తన అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా పాడుతున్నానండి. అరుణ గారు, జై బాబా పాడుతున్నానండి. చేయండి, సంకీర్తన చేయండి. జై బాబా. అదే వినిపిస్తుందండి, లేదా అని భయపడ్డాను. ఓకే. వినిపిస్తుంది. నీ దూరించే ఓ జీవా, కదలిరా అదనిది విడబోకోయి. నీ దూరించే ఓ జీవా, కదలిరా అదనిది విడబోకోయి. అరుదెంచెనదే అవతారుడు మన మజ్జను మసలెను గనుమా. అరుదెంచెనదే అవతారుడు మన మజ్జను మసలెను గనుమా. ఆదియు అంతము లేని సనాతన, ఆదియు అంతము లేని సనాతన, సర్వోత్తముని స్వరూపముతో మేనుదాల్చెను మోహన రూపము. మేనుదాల్చెను మోహన రూపము, మెహరు నామ సుధాయి.
నిదురించేవో జీవా కదలిరాదనిది విడబోకోయి అణువణువున తా వసించుచును విశ్వమునేలే ప్రభువు అణువణువున తా వసించుచును విశ్వమునేలే ప్రభువు లోకోద్ధరణకు లోకేశ్వరుడే లోకోద్ధరణకు లోకేశ్వరుడే మానవుడై మహి వెలసెనుగా సంకుచితాత్మతో వంచనగాక సంకుచితాత్మతో వంచనగాక స్థిరచిత్తముతో గనుమా నిదురించేవో జీవా కదలిరాదనిది విడబోకోయి మాయాజాలపు వాంఛలలోబడి ప్రియతము నెడబాయకుమా మాయాజాలపు వాంఛలలోబడి ప్రియతము నెడబాయకుమా జపతప నియమము పాటింపకయే జపతప నియమము పాటింపకయే ప్రేమకు బానిస అవును సుమా కేవల మోక్ష కాంక్షతో ప్రేముడి కేవల మోక్ష కాంక్షతో ప్రేముడి ప్రభుపద సేవలో మనుమా నిదురించేవో జీవా కదలిరాదనిది విడబోకోయి ఆసన్నమయే ప్రభు దివ్యవాణి వినిపించే శుభతరుణం ఆసన్నమయే ప్రభు దివ్యవాణి వినిపించే శుభతరుణం వీణుల కాధ్వని వినిపించదుగా వీణుల కాధ్వని వినిపించదుగా హృదయ కవాటము తెరువగదో యోగ్యత కలదు కాంతువు మెహరుని యోగ్యత కలదు గాంతువు మెహరుని పూర్ణ స్వరూపము ఎదలో నిదురించేవో జీవా కదలిరాదనిది విడబోకోయి నిదురించే ఓ జీవా. జై బాబా అండి అరుణ గారు, అందరికి జై బాబా. జై బాబా అండి, జై బాబా రమణమ్మ గారు. చక్కని కీర్తన అంతే చక్కగా వినిపించారు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు మనకు బాబా విషయాలు, బాబా వారిచే ఏం చెప్పిస్తారో అందరం చాలా జాగ్రత్తగా విందాము. జై బాబా అండి. గౌరీ అప్పారావు గారు. జై బాబా అండి. జై బాబా. వినిపిస్తుంది కదమ్మా క్లియర్ గా? ఉందండి, వినిపిస్తుంది. అవతార్ మెహర్ బాబా కీ జై. భగవంతుని ఇచ్చ లేనిదే ఏది జరగదు. శివునాజ్ఞ లేనిదే చేమైనా పుట్టదు. ఆయన ఆజ్ఞ లేనిదే ఎండుటాకు కూడా కదలదు. సృష్టి మొత్తం మీద జరిగేదంతా ఆయన సంకల్పంపై, ఆయన నిర్ణయంపై జరుగుతూ ఉంది. దాన్నే దైవ నిర్ణయం అంటాం. దైవం ఎలా నిర్ణయిస్తే అదే దైవ నిర్ణయం. మానవ మాతృలం కాబట్టి మన మేధస్సు అంటే మనకి చాలా నమ్మకం, అది చాలా పెర్ఫెక్ట్ అని. అందుకని ఏం చేస్తుంటాం, సాధారణంగా మన జీవితంలో ఏదైనా సాధించాలంటే దానిని ముందు ఏ విధంగా చేయాలో ప్రణాళిక వేసుకున్నాం. ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఐఐటిలో సీట్ సంపాదించాలంటే ఎలాంటి ప్రిపరేషన్స్, ఒక ప్లాన్ ప్రకారం వెళ్తాడు. ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి,
ఎలాంటి కోర్స్ అయితే బాగుంటుంది, ఫ్యాకల్టీలు ఎక్కడ బాగున్నాయి, అన్ని ప్రణాళికలు వేసుకుంటాడు. ఒకవేళ అలాంటి ప్రణాళిక ఏ కారణం చేతైనా కుదరకపోతే వెంటనే ఆ ప్రణాళికను వదిలేసి ఇంకొక ప్రణాళిక వేస్తాడు, ప్లాన్ మార్చేస్తాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, అలా ప్రణాళికల్ని మార్చుకుంటూ తను అనుకున్నది సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎందుకని? ఆ ప్రణాళిక ప్రకారం చేస్తే తాను అనుకున్నది సాధించవచ్చనే బోలెడంత ఆశ. ఐఐటిలో సీట్ వస్తుంది, ఆ సీట్ వచ్చిన తర్వాత అక్కడ చదివేసుకున్న తర్వాత క్యాంపస్లో బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చేస్తుంది. ఇలాగ ఏవో ఆశలతోటి ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ ప్రణాళికలు వేసుకుని దాని ప్రకారం నడుచుకుంటూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ధైర్యంగా మనోనిబ్బరంతో వాటిలన్నింటినీ కూడా అధిగమించి దాన్ని సాధించడానికి శాయశక్తులా కృషి చేస్తాడు, విశ్వ ప్రయత్నం చేస్తాడు. అయితే ప్రణాళిక ప్రకారం మనం ప్రయత్నం సఫలమై అనుకున్న ఫలితం సాధిస్తే ఆ సాఫల్యాన్ని నేనే సాధించాను అనుకుంటా ఉంటాం. అంతే కదండి. ఐఐటిలో సీట్ వచ్చిందంటే వాడు ఎంత కష్టపడ్డాడండి, రాత్రనక పగలనక చదువుకున్నాడు. రోజు పొద్దుట 4 గంటలకు వెళ్ళినవాడు సాయంత్రం 10 గంటలకు వచ్చేవాడు. ఇలా చెప్పుకుంటాం మనం. ఆ కృషి ఫలితం ఆ వ్యక్తికి ఆ వ్యక్తి ఆపాదించుకుంటాడు, ఇతరులు కూడా అతనికి ఆపాదిస్తాడు. నిజానికి ఇది ఎవరి నిర్ణయం ప్రకారం జరిగింది? ఆ పరమాత్మ యొక్క నిర్ణయం ప్రకారం మాత్రమే జరిగింది అని మనం అనుకోమట. ఎందుకని? మానవ సామర్థ్యం మీద, శక్తి మీద మనకు ఉండేటువంటి ఆ నమ్మకం అంత గట్టిదనమాట. అలా కాకుండా అనుకున్న ఫలితం రాకపోతే, ఆశించింది జరగకపోతే డిసప్పాయింట్మెంట్, నిరాశ, నిస్పృహ వచ్చేస్తాయి. ఎంత కష్టపడ్డాడండి పిల్లాడు, పాపం రాలేదు. వాడు డిసప్పాయింట్ అయిపోతాడు, ఫ్యామిలీ మెంబర్స్ ఆందోళన, వర్రీ మొదలైపోతుంది. ప్రశాంతత ఎగిరిపోతుంది. మన ఉద్దేశం వెనుక ఉండే పొందాలనే కోరిక, ఫలితాలు మనకు అనుకూలంగా ఉంటాయనే ఆశ కారణంగానే మనం నిరాశకు లోనవుతాం. అంతే కదా. నేను ఇది చేస్తే అది జరుగుతుంది అనేటువంటి ఆశతోటి నేను చేశాను. అలాంటి అంబిషన్, ఆకాంక్ష నాకు ఉంది. అది అనుకున్నది దక్కకపోతే నిరాశే మిగులుతుంది, వర్రీయే మిగులుతుంది. ఇది సర్వసాధారణంగా మనలో ప్రతి ఒక్కరి విషయంలో ఇలాగే ఉంటుంది. ఎందుకని? మన మీద మనకి బాగా నమ్మకం, మన మీద మనకి చాలా గట్టి నమ్మకం, తిరుగులేదు అందులో. కష్టపడి ఒక దాన్ని సాధించాలనే ఉద్దేశం, ప్రయత్నం ఉండడం కూడా హర్షించదగ్గ నిజమే కదండి. ఎంతమంది కష్టపడతారు, ఎంతమంది ఒక హైయెస్ట్ గోల్ని పెట్టుకుంటారు, దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని కృషి చేస్తారు. రెండు కూడా గొప్ప విషయాలు, దాంట్లో అనుమానమే లేదు. అనుకున్నది సాధించడానికి ఒక లక్ష్యం నిర్ణయించుకోవడం, దాన్ని అందుకునేందుకు అన్ని విధాలా కృషి చేయడం చాలా మెచ్చుకోదగ్గ విషయం. అంతే కదండి. మరి అందరికీ అలాంటి గోల్స్ ఉండవు, అందరికీ అలాంటి కష్టపడే వ్యక్తిత్వము, ఆ తెగింపు ఉండదు. ఉన్నవాడిది మాత్రం గ్రేట్, అందులో సందేహమే లేదు. అయితే ఆ పని ఫలితం మాత్రం మన చేతుల్లో ఉండదు. అంతే కదండి. పని మనం చేస్తాం, ప్లాన్ చేసుకున్నాం, ప్లాన్ ప్రకారం చేసాం, కానీ రిజల్ట్ ఎవరి చేతిలో ఉంది? ఆ పరమాత్మ చేతిలో, ఆ ప్రభు చేతిలో ఉంటుంది. పని చేయాలి కానీ దాని ఫలితాన్ని గురించి వర్రీ అవ్వకూడదు అంటారు బాబా. అంతే కదండి. పని చెయ్యాలి కానీ రిజల్ట్ ఏమవుతుందని వర్రీ మాత్రం ఉండకూడదు. అయితే ఇది ఎవరికి చెప్పారు, ఈ సందేశం ఎలా వచ్చింది బాబా నుండి అనేది చిన్న సంఘటన. దీనా తలాటి భర్త నావల్ తలాటి ఒక కుటుంబ సమస్య విషయంలో చాలా వర్రీగా ఉన్నాడట. ఇంతకీ దీనా తలాటి అంటే ఎవరు అనుకుంటున్నారు?
మన ఎక్స్ చైర్మన్ గారు ఉన్నారే, పిపిసి ట్రస్ట్, మన అవతార్ మెహర్ బాబా ట్రస్ట్, ఆ ట్రస్ట్ చైర్మన్ శ్రీధర్ కేల్కర్ గారి వైఫ్కి తల్లి, అత్తగారు అనమాట దేనా తలాటి. దేనా తలాటి యొక్క భర్త, ఆయన పేరు నావల్ తలాటి. ఆయనకి ఏదో కుటుంబంలో ఒక ప్రాబ్లం వచ్చింది, చాలా వర్రీ అయిపోతూ ఉన్నాడు. బాబా అతన్ని పక్కకి పిలిచి ఇలా సలహా ఇచ్చారు, నీ ప్రాపంచిక విధులను మనసు పెట్టి చేయడం కొనసాగించు. ఎప్పటిలాగే నువ్వు ఎలాగైతే ఫుల్ రెస్పాన్సిబిలిటీ తోటి నీ ప్రాపంచిక విషయాలను చేస్తూ ఉన్నావో అలాగే కొనసాగించు. కానీ వాటి ఫలితాల గురించి ఆందోళన చెందకు. రిజల్ట్ నీ చేతుల్లో లేదు కాబట్టి వర్రీ కాకు. ఇంకా చెప్తున్నారు, అనంతం నీలో ఉంది, నీవు అనంతంలో భాగానివే. గుర్తుంచుకో, నీవు బిందువుని అనుకుంటూ ఉన్నావేమో, కాదు, నీవు మహాసాగరానివే. నాలో ఉన్న అనంతం అంతా కూడా నీలో కూడా ఉంది. నీవు ఆ అనంతంలోని ఒక భాగానివే, వేరు కాదు సుమా అని చెప్తున్నారు. పని చెయ్యి కానీ ఫలితాన్ని ఆశించు. బాబా చూసారు క్లియర్ కట్గా, పని చెయ్యాలి, ఎందుకని నీ కర్తవ్యం. రిజల్ట్ మాత్రం దాని గురించి నువ్వు ఊరికే వర్రీ అవ్వకు. మనం ఇంకా అజ్ఞానంలో ఉంటూ మనకు కనిపించిందంతా వాస్తవమని, జీవితంలో ఏదో సాధించాలని తెగ ప్రాకులాడతాం, అంతే కదండి. నా చేతుల్లోనే ఉంది ఫలితం అనుకుంటాను నేను, ఎందుకని నా యాంబిషన్ అచీవ్ అవ్వాలి, దాన్ని నేను సాధించి తీరాలి. సో నా కృషి మీదే అంతా ఆధారపడి ఉంది అని అజ్ఞానంలో ఉంటామట మనం. నేను చేస్తున్నాను, ఫలితం కూడా నేను అనుకున్నట్లుగా ఉంటుంది అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మనం సాధించాలనుకునే దాన్ని పొందడానికి ఎన్నో ప్రణాళికలు వేసుకుని ఎంత కష్టపడి ప్రయత్నించినా మన జీవితాల్లో దైవీ నిర్ణయం ప్రకారం ఏది జరగాలో అదే జరుగుతుంది. చూసారు, చివరిగా నిర్ణయించేది ఏమిటి? దైవ నిర్ణయం. ఆయన నిర్ణయం ప్రకారమే మనం చేసినటువంటి పని యొక్క ఫలితం ఉంటుంది. ఇదే విషయాన్ని సంత కబీర్ ఎంతో చక్కగా చెప్పాడట. సూర్యుడు తూర్పు దిక్కున కాకుండా పశ్చిమాన ఉదయించవచ్చు. ఎప్పుడు అది ఒక స్టేట్మెంట్. ఏమిటది? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని ఎప్పుడు అక్కడే ఉదయిస్తాడు. దానిలో ఏ విధంగానూ కూడా మార్పు ఉండదు. కానీ అది కూడా సంభవమేనట. ఆయన తూర్పును కాకుండా పశ్చిమాన ఉదయించవచ్చట. కానీ దైవ నిర్ణయం ప్రకారం జరగవలసిన దానిలో ఎప్పుడు ఏ మార్పు ఉండదు. న్యాచురల్గా జరిగే దానిలో మార్పు అయితే ఉండొచ్చు, కానీ దైవ నిర్ణయం ప్రకారము ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. అందులో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. అయితే కారణం ఏమిటి? ఒకని గత జన్మలోని కర్మలు అతని ప్రస్తుత జీవితాన్ని అనుభవించవలసిన కర్మలను ముందే నిర్ణయిస్తాయి. గాడ్ స్పీక్స్లో బాబా చెప్పినట్టుగా ఈ జన్మ గత జన్మ యొక్క మోస అన్నారు బాబా. ఆ గత జన్మలో మనం ఎటువంటి కర్మలు చేశామో వాటికి తగ్గట్టుగానే ఈ జన్మ ఉంటుంది. మనం చేసే కర్మలు ఉంటాయి, మన అనుభవాలు ఉంటాయి. ఇవన్నీ ఆల్రెడీ డిసైడెడ్. ఈవేళ కాదు, గత జన్మలో చేసినప్పుడే మరు జన్మలో ఇలా చేయవలసి ఉంటుందని నిర్ణయించబడి ఉంది. మాయా మనసు యథార్థాన్ని ఎందుకు అర్థం చేసుకోదో కబీర్ అంటున్నాడు. ఎంత పరమ సత్యాన్ని, ఈ విషయాన్ని ఎందుకు మానవుడు గ్రహించలేకపోతున్నాడు? ఒకసారి విధి ఎలా ఉండాలో నిర్ణయించబడిందంటే దానిలో సవరింపులు చేయడానికి వీలుండదు. చాలా నిష్పక్షపాతంగా అమలు జరుగుతుందట. దయాదాక్షిణ్యాలు లేకుండా అమలు జరుగుతుందట ఆ దైవీ శాసనం, కర్మ శాసనం. పక్కా అన్నమాట అండి. దానికి రాజైనా ఒకటే, యాచకుడైనా ఒకటే. ఎవరైనా సరే, ఎవరి మీద పార్షాలిటీ లేకుండా ఏ విధమైనటువంటి
పక్షపాతం లేకుండా, ఏ విధమైనటువంటి దయాదాక్షిణ్యాలు లేకుండా కర్కశంగా అది అమలు చేయబడుతుంది. ఎలాంటి మార్పులు చేయాలంటే ఎవరికి సాధ్యం? ఎవరైతే ఆ శాసనాన్ని అమలు పరుస్తున్నాడో ఆ భగవంతునొక్కనికే సాధ్యం. అయితే భగవంతుడు ఆ విధి నిర్ణయంలో తన జోక్యం అవసరం లేని విధంగా ముందే అన్ని చక్కబెట్టేస్తాడు. ఆయన అస్సలు దాంట్లో జోక్యం వేలు పెట్టడట. ఎలా జరగాలో నిర్ణయించేశాడు. అలాగ టక 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 ఈ విశ్వం అంతా కూడా నడిచిపోతూ ఉంటుంది. గతంలో జరిగిపోయిన దానిని సరిచేసే శక్తి మనకు ఉండదు. అంతే కదండి. గతంలో ఏదన్నా పొరపాటు జరిగింది అనుకోండి, దాన్ని సరిదిద్దుకోగలమా? అలాగే భవిష్యత్తులో జరిగే దాని గురించి మనకు తెలుసా? తెలియదు. మరుక్షణం ఏమవుతుందో మనకు తెలియదు. భవిష్యత్తులో జరిగే దాని గురించి ఊహిస్తే మనకు అనుకూలంగానే మనం కోరుకున్నట్లే అన్నీ జరుగుతాయనే ఆశ భరోసాలతో ముందుకు అడుగులు వేస్తాం. అంతే కదా. ఫ్యూచర్ గురించి తెలిసిందనుకోండి, మన ప్లాను అకార్డింగ్ టు దట్ వెళ్ళిపోతుంది. మన ప్రయత్నాలు అనండి, ఇంకోటి అనండి, మనకు తెలియదు కదా. ఫ్యూచర్ గురించి ఏమాత్రం కూడా తెలియదు. బాబా ప్రేమికులుగా మనం బాబాను మన ప్రీతమ తండ్రిగా, ఈ యుగానికి అవతారణగా విశ్వసించి ప్రేమిస్తూ ఆయన ఏది చేసినా మన మంచికే అనే పరిపూర్ణ విశ్వాసంతో ఉంటాం. అంతే కదండి. ఆయన మీద విశ్వాసం ఎలా ఉంటుంది? సరే తండ్రి, నువ్వేం చేస్తే అదే నాకు సమ్మతం అనేటువంటి ప్రిపేర్డ్నెస్, ఆయన ఇచ్చకు లోబడేటువంటి ఆ లక్షణాన్ని అలవర్చుకుంటామన్నమాట. ఎందుకని మన ఆత్మ ప్రయాణం కంప్లీట్గా తెలిసింది ఆయన ఒక్కడికే. ఏది అవసరమో అదే చేస్తాడు ఆయన. మన పని ఫలితం ఎలా ఉన్నా ఆయనపై విశ్వాసం సడలియకూడదు. మనకు సక్సెస్ అయినా డిఫీట్ అయినా రెండు ఒకేలాగా మనం తీసుకోవాలి. అది ప్రభు నిర్ణయం అనేటువంటి విశ్వాసాన్ని చెక్కు చెదరనీయకూడదు. ఒక సంఘటన బాబా ఉండగా జరిగింది. బాబా ప్రేమికుడైన నాదిర్ షా అనే వ్యక్తి బాబా దర్శనం కోసం మెహరాజాద్ వచ్చాడట. అతడు బాబా చెప్పినట్లుగా వ్యాపారం చేశాడు, కానీ మొత్తం లాస్ అయిపోయింది. బాబాతో చెప్పాడు, బాబా ఇలా అయిందని. నువ్వు బాబాని పట్టుకున్నావు, నమ్ముకున్నావు, ఆయన ఇది లేదు అది లేదంటావు, అంతా ఆయనే అంటావు, ఏమిటయ్యా ఇలాగ లాస్ అయిపోయావు అని తోటి స్నేహితులందరూ కూడా హేళన చేస్తున్నారు. బాబా అతనికి ఇలా సమాధానం ఇచ్చారట. పూర్తి విశ్వాసం కలిగి ఉండడం అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చెలించకుండా ఉండడం. నువ్వు అనుకున్నట్లయితే నన్ను విశ్వసించడం, అనుకున్నట్లు కాకపోతే ఊగిసలాడడం కాదు. పూర్తి విశ్వాసం అంటే ఎట్టి పరిస్థితుల్లోనే రిజల్ట్ ఏదైనప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఆ విశ్వాసాన్ని చెలించకుండా ఉండాలి. నువ్వు దేనినైనా ధైర్యంగా జయప్రదంగా నిర్వహించడానికి విశ్వాసం ఒక సాధనం వంటిది. ఆ విశ్వాసం కదిలిందో వేళ్ళు కదిలిపోయింది. ప్రపంచంలో ప్రజలు తమ కుటుంబాల గురించి తెగ బాధపడిపోతూ ఉంటారు, కానీ నిజానికి ఇదంతా పెద్ద సున్నా. బాబా ఎప్పుడూ చెప్పేది ఇదే. మీరు నిజం అనుకుంటున్న ఈ సృష్టి, ఈ మాయ అంతా కూడా ఒక పెద్ద సున్నా. దీనికి ఏమాత్రం ఉనికి లేదు. నీ కుటుంబంతో నీ బాంధవ్యం ఎన్నాళ్ళు ఉంటుంది? బాబాజీ అడుగుతున్నారు. ఓయ్ బాబా, నీకున్న ఆ కుటుంబ సంబంధాలు, బాంధవ్యాలను అన్ని పట్టుకుని వేలబడుతున్నావు, కానీ ఎన్నాళ్ళు ఉంటుందయ్యా అది? మీ తాత ముత్తాతల గురించి నీకు ఎంత తెలుసు? అలాగే నీవు గతించాక నీ కుటుంబ సభ్యులు నేను ఎంతకాలం గుర్తుపెట్టుకుంటారు? ఓ ఫోటో పెట్టేసేసి దండేసేస్తారు. వారు అన్నీ మర్చిపోతారు. నువ్వు ఎంత గొప్ప పనులు చేసినా, ఎంత సాక్రిఫైస్ చేసినా ఎవ్వడు గుర్తుపెట్టుకోడు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మహా అయితే. నువ్వు మరణించాక నిన్నెవ్వరూ గుర్తుంచుకోరు. నీతో ఇకపై ఏ విధమైన బాంధవ్యాన్ని పెట్టుకో. ఎందుకని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు. ఇప్పుడున్న బంధాలన్నీ అశాశ్వతం. అవి ఎప్పటికీ శాశ్వతంగా ఉండవు. అంతే కదండి. ఇవి
మారుతూ పోయేవి ఈ బాంధవ్యాలు అనేవి. ఈవేళ ఒక 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 సెట్ ఆఫ్ పీపుల్కి ఉంటుంది, అందులో వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి గతించిపోతే మరలా వచ్చే జనరేషన్ వాళ్ళతోటి బాంధవ్యం ఏర్పడుతుంది. ఏది శాశ్వతం కాదు. ఇప్పుడు నీవు ఆర్థిక ఇబ్బందుల వల్ల నీ కుటుంబం గురించి ఆందోళన చెందుతున్నావు కదా, లాస్ అయిపోయాడని చెప్పుకున్నాం కదా. నా తెలుసా, వ్యాపారంలో చాలా లాస్ అయిపోయాడు. ఒకవేళ అంతా మంచి జరిగి రేపు నువ్వు కోట్లు గడించావనుకో, చాలా సౌఖ్యంగా నీ జీవితాన్ని గడుపుతావు, నగా నట్రా పోగేసుకుంటావు. ఆ తర్వాత సంగతి ఏమిటి? ఏమి ఉండదు. శరీరం అంతమవగానే అంత ఆగిపోతుంది. కాబట్టి ఇదంతా నిరర్ధకం, అర్ధరహితం, పాకులాడడం వేస్ట్. అలాగే ప్రతీది జీవితంలో ఇదే నేను చెప్పేదే. అందుకే పైకి కనిపించే ఈ ఇబ్బందులు నేను పట్టించుకోను. బాబాకి ఎక్కడుంది ఆయన దృష్టి? మన ఆత్మ ప్రయాణంలో మనల్ని గమ్యం చేర్చడం పైనే ఉంది ఆయన దృష్టి. ఆయన ఏమిటి ఆయన చేయవలసింది? నిన్ను గమ్యం చేర్చడం. అంతేగాని పైకి కనిపించే ఈ చిన్న చిన్న ఇబ్బందులు కాదు, నేను వాటిని పట్టించుకోను. నీ ఆత్మ ప్రయాణానికి అనువుగా శాశ్వతమైన అనుబంధాన్ని నీకు ఇస్తాను. ఎవరితో? నాతో. ఎందుకని? ఈ ఈ ఈ ప్రాపంచిక అనుబంధాలన్నీ అశాశ్వతమైనవి, నాతో అనుబంధం శాశ్వతమైనది. అది ఎప్పటికీ అంతమవదు. బాబా ప్రతాప్ ఆహిరితోటి ఇదే విషయం చెప్పారు. నీ తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మేనమావులు, మేనత్తలు, బాబాయిలు, పిన్నులు, పెదనాన్నలు, ఎవరైనా సరే ఎవరితోటి నీకున్న సంబంధము శాశ్వతమైనది కాదు. నాతో అనుబంధమే శాశ్వతం. నేను ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టనటువంటి చెలికాడిని అని బాబా ప్రతాపాహిరితో అప్పుడు చెప్పాను. కాబట్టి నేను నాతో లింక్ ఏర్పరచుకోవడానికి నిన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఎందుకని? నాతో లింకే శాశ్వతం, అదే నిన్ను గమ్యం చేరుస్తుంది. నీవు నావాడవు. నాదిర్షాక్ బాబా చెప్తున్నారు, నీవు నావాడవు, నాపై నీకు అచంచల విశ్వాసం ఉంది. భగవంతుడిని నేను యుగావతారుని అనేటువంటి విశ్వాసం నీకుంది. నేను నీకు సలహా ఇచ్చాను, దాన్ని పాటించడం వల్ల నీకు ధన నష్టం కలిగింది. నేను ఒక ఐడియా ఇచ్చాను, అలా చేసావు, నువ్వు లాస్ వచ్చింది. నేను నీ డబ్బును హరింపజేశానని జనం అనుకోవచ్చు. చూసేవాడికి ఏం కనపడుతుంది? నీ ఫైనాన్షియల్ లాస్ ఒక్కటే కనపడుతుంది. ఇది నిజమే. కానీ ఎందుకు ప్రజలు నేను ఎలా నిందించగలరు? నా నా ఎయిమ్ ఏమిటి? నిన్ను ఏం చేయాలి, నా అంతటి వాళ్ళని చేయాలనేది నా ధ్యేయం. వాడు చూసేది ఈ జస్ట్ టెంపరీ ఫైనాన్షియల్ లాస్. నీకు నా పట్ల దురవిశ్వాసం ఉంది, నీకు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నన్నే అంటిపెట్టుకుని ఉంటావు. ఎందుకని నాకు తెలుసు. కాబట్టి నీవు నా వాడవే, అందులో సందేహం లేదు. కానీ జనం ఈ విషయాన్ని ఎలా నమ్ముతారు? నమ్మరు. ఎందుకని నేనంటే విశ్వాసం వాళ్ళకి లేదు. ఇలాంటి విశ్వాసం వారికి ఎక్కడుంది? అందుకే పరోక్షంగా వాళ్ళు నా గురించి చెడుగా ఏం మాట్లాడినా పట్టించుకోకు. వారి మాటల్లో నిజం లేదు కదా, అంతే కదా. అన్నీ తెలిసిన వాడిని నేను. నీకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యకి పరిష్కారం ఏమిటో తెలిసిన వాడిని నేను. సహాయం చేయగలిగిన వాడిని నేను. నీకు నాకు మధ్య వ్యవహారం ఇది మూడో కంటికి తెలియదు. జీసస్ క్రైస్తు ఆయన సిలువ వేశారు కదా, ఆయన సిలువ వేసినంత మాత్రాన ఆయన అనంత అస్తిత్వంలో ఏమైనా మార్పు ఉందా? లేదు కదా. పరిపూర్ణుడు. సిలువ వేసే ముందు పరిపూర్ణుడే, సిలువ వేసి అవమానపరిచిన తర్వాత కూడా పరిపూర్ణుడే. ఏ విపత్తు వల్ల అతడు చెలించడనేది సత్యం. విశ్వమంతా అతనికి వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ అతడు పరిపూర్ణునిగానే ఉంటాడు. బాబా అన్నారు కదా, నీవు నిందించడం వల్ల లేదా నన్ను స్తుతించడం వల్ల నా స్థాయిలో ఎటువంటి మార్పు ఉండదు. ఖచ్చితంగా చెప్పారు బాబా. ఇంకా బాబా ఉదాహరణ చెప్తున్నారు, ప్రకాశిస్తున్న సూర్యుని గురిపెట్టి బాణాలు వేస్తే ఏమవుతుంది?
వేసిన వాళ్ళ మీదే ఆ బాణాల వర్షం తిరిగి కురుస్తుంది. అవతారుడు లేదా సద్గురు ఆ సూర్యుని లాంటి వారే విమర్శల వర్షానికి ఏమాత్రం కూడా ప్రభావితం కారు. ఒక్క విషయం గుర్తుంచుకో, నాదిర్షాకి ఇంకా చెప్తున్నారు, ఒక్క విషయం గుర్తుంచుకో, నేను ప్రేమించే వారంతా ఎంతో కొంత బాధపడవలసింది. ఎందుకని? వాషింగ్ ప్రాసెస్. మీకున్న సంస్కారాలను ప్రక్షాళన చేస్తేనే కానీ మిమ్మల్ని గమ్యం చేర్చడం కుదరదు. ఆ కడిగే ప్రాసెస్లో మీకు బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. నీవు డబ్బు రాగానే అప్పులన్నీ తీర్చే, నేను చెప్పినట్లు వ్యాపారం చేసావు, ఆర్థికంగా నష్టపోయావు, పరిస్థితులు చక్కబడి నీవు సంతోషంగా ఉండేటట్లు నేను చూస్తానులే. కానీ బాబా చెప్తున్నారు, ప్రతి లావాదేవీలోనూ నిజాయితీగా ఉండు సుమా. అవినీతిగా వ్యవహరించి సుఖమయ జీవనాన్ని సాగించడం కంటే నీతిగా నిజాయితీగా ఉండి బాధలు పడడమే నయం అని బాబా చెప్తున్నారు. అయితే ఇందులో బాబా ఒక చోట చెప్పినట్లుగా ఆ దైవీ నిర్ణయాన్ని, ఆ దైవీ శాసనాన్ని, ఆ కర్మ శాసనాన్ని మార్చగలిగే శక్తి ఎవరికి ఉంది? ఆ శాసనాన్ని సృష్టించిన ఆ సృష్టికర్తకు ఉంది. ఆయన ఒక్కడే మార్చగలడు. మనిషికి భవిష్యత్తు తెలిస్తే ఎలా ఉంటుందంటారు? తెలుసుకోవాలని తెగ సంబరపడిపోతూ ఉంటాడు మనిషి. ప్రిపేర్ అవుతున్నాడు పరీక్షలకి, సీట్ వస్తుందా రాదా, ర్యాంక్ ఎంత వస్తుంది, ఏ కాలేజీలో వస్తుంది, ఇలాగా భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ప్రతి వ్యక్తి కూడా ఆరాటపడతాడట. అందుకు దేని మీద ఆధారపడతాడు? జ్యోతిష్యం మీద, భవిష్యవాణి మీద బాగా ఆధారపడతాడట. ఇప్పుడు మనం చూస్తున్నాం, పెళ్ళిళ్ళు అవ్వాలంటే నక్షత్రం కలవాలి, కంపాటిబిలిటీ ఎలాగండి? ఎవరికి ఎవరితో వివాహం జరగాలో భగవంతుడు నిర్ణయించిన తర్వాత నీ ఇష్టానికి అక్కడ చోటే లేదు అసలు. ఆయన నిర్ణయం మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అన్నారంటే అర్థం ఏమిటి? సంస్కారాల మ్యాచింగ్ ప్రకారము భగవంతుడు అక్కడ నిర్ణయించి పంపిస్తాడనమాట. అయితే బాబా ఎప్పుడు కూడా ఈ జ్యోతిష్యాన్ని, ఈ భవిష్యవాణ్ణి ఎంకరేజ్ చెయ్యలేదు. మనిషి జీవితం ఎలా నిర్ణయించబడుతుంది ఇందాక చెప్పుకున్నాం కదా, గత జన్మ ఫలితమే ఈ జన్మ. ఇప్పుడు ఇలా ఉన్నామంటే దీనికి క్వైట్ ఆపోజిట్ మనం గత జన్మలో చేసి ఉన్నామన్నమాట. అది అనుమానం లేని విషయం, మనం నమ్మవలసినటువంటి విషయం. ఒక వ్యక్తి యొక్క ప్రతి ఆలోచన, మాట, చేతను బాబా ఇచ్చయే నడిపిస్తుంది. బాబా ప్రేమికుల యొక్క ప్రతి చర్య కూడా బాబా ఇష్ట ప్రకారమే నడుస్తుంది. అంతేగాక బాబా ఇచ్చయే సమస్త విశ్వాన్ని నడిపిస్తుంది. ఒక్క బాబా లవర్స్నే కాదు, మొత్తం విశ్వాన్ని కూడా నడిపించేది భగవంతుని యొక్క ఇచ్చ, బాబా యొక్క ఇచ్చ. అందుకే బాబా అన్నారు, ఎవరు ఏ దేవుణ్ణి పూజించినా సరే ఆ ప్రార్థన చేరేది ఇప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి నా రూపానికి, నాకు అన్నారు బాబా. అయితే భవిష్యత్తు గురించి ఎవరికి తెలుసు? భగవద్జ్ఞానము, ప్రాపంచిక జ్ఞానము రెండూ ఉన్నటువంటి అవతారుడికి కానీ, సద్గురువులకు కానీ వాడి యొక్క విధివ్రాత గురించి తెలుసు. అంతేగాని మధ్యలో శాస్త్రం చదివిన వాడికి ఎలాగ పూర్తిగా తెలుస్తుంది? అలాగే వాటిలో ఏవైనా మార్పులు చేయగలగాలి అంటే శక్తి ఉన్నవాడు ఆయనే, చేయగలిగిన వాడు ఆయనే. కానీ ఆ విధివ్రాత ప్రకారము జరిగే విషయాల్లో భగవంతుడు లేదా అవతారుడు లేదా సద్గురువు చాలా అరుదుగా జోక్యం చేసుకుంటారని ఇందాక చదువుకున్నాం మనం. జ్యోతిష్ శాస్త్రం లెక్కల మీద ఆధారపడి ఉంటుంది, అంతే కదండి. వాడి ఈ స్టార్ ఎక్కడుంది, ఆ స్టార్ అక్కడ ఉంది అని చెప్తా ఉంటాడు కదా. ఆ లెక్కలు తప్పుదారి పట్టించే అవకాశం డెఫినెట్గా ఉంటుంది, మానవ మాత్రం కదా. జ్యోతిష్ శాస్త్ర రీత్యా చేసిన లెక్కలు సరైనవిగా కనిపించినప్పటికీ అవి వ్యక్తికి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు, అంతే కదండి.
బాబు నీకు సీట్ వచ్చేస్తుందని అనుకోండి, ఒక రకమైనటువంటి కంటెంట్మెంట్, సంతృప్తి, ఇంకా బాగా చదువుకోవడానికి అది కొంతవరకు సహకరించవచ్చు కూడా. జ్యోతిష్యం ద్వారా తెలుసుకోబడిన విషయాలు భవిష్యత్తులో నిజం కాకపోయినట్లయితే అది వ్యక్తి జీవితంలో నిరాశను, బాధను మాత్రమే మిగులుస్తుంది. అదేమిటి, జ్యోతిష్యుడు పలానా వాడు చెప్పాడు కదా సీట్ వస్తుందా, రాలేదేమిటి అని నిరుత్సాహం, నిరాశకి లోనయ్యే ప్రమాదం ఉంది అంటున్నారు బాబా. ఒక వ్యక్తి గత జన్మలో ప్రోగు చేసుకున్న సంస్కారాలను బట్టి ఈ జన్మలో కష్టం లేదా సుఖం అనుభవించవలసి ఉంటుంది. అదే దైవీ శాసనం. కర్మశాస్త్రం ప్రకారం అంతా జరగవలసిందే తప్ప వేరే దారి లేదు. ఈ జన్మలో కూడా అనుభవించే కష్టం గత జన్మలో తన కర్మల ఫలమేనని గ్రహించాలి. సపోజ్ ఒక ఎక్స్ ఒక వైని చూడవలసి వస్తుంది, మంచం మీద ఉన్నాడో లేకపోతే ఇంకోటో అనుకోండి. గత జన్మలో ఆ వై ఎక్స్కి చేశాడన్నమాట. అలా అనుకుంటేనే ఈ జన్మలో మన మనస్సు ఆ పని చేయడానికి సంసిద్ధం అవుతుంది. సో మనం ఈ జన్మలో చేసింది నెక్స్ట్ జన్మలో అనుభవించి తీరవలసిందే. భగవంతుడు ఏది చేసినా మన మంచికి అనే నానుడి అక్షర సత్యం, అంతే కదండి. ఏది చేసినా నా మంచికే అంటే అర్థం ఏమిటి, ఆయన ఇచ్చకు లోబడి ఉన్నానన్నట్లుగానమాట. ఆత్మ ప్రయాణానికి ఏది అవసరమో అదే భగవంతుడు నిర్ణయిస్తాడు. మొదటి నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా, మనకి ఏదైనా ఒక జీవితంలో ఒక సంఘటన జరిగింది అంటే అది ఆత్మ ప్రయాణానికి అవసరమనే భగవంతుడు దాన్ని నిర్ణయించాడు. మనం బాబాను మన దివ్య ప్రీతినిగా విశ్వసించి ప్రేమిస్తూ ఆయన అండని జీవిస్తున్నాం. మన సంరక్షణ బాధ్యత పూర్తిగా ఆయన చేతుల్లో పెట్టేశాం, అంతే కదండి. నీదే భారం తండ్రి అంటూ ప్రతి క్షణం జీవిస్తూ ఉన్నాం. అటువంటప్పుడు సర్వజ్ఞుడైన ఆయన మన జీవితాలను ఆయన వైపు అడుగులు వేసే విధంగా మలసి ముందుకు నడిపిస్తాడనే విషయాన్ని పూర్తిగా విశ్వసించాలి. అప్పుడే కదా ఏది చేసి భగవంతుడు ఏది చేసినా నా మంచిగా అని ఎప్పుడు అనగలం, ఎప్పుడు విశ్వసించగలం. ఆయన మీద పూర్తి విశ్వాసం, ఆయన భగవంతుడు సర్వం తెలిసినవాడు అనేటువంటి విశ్వాసం మనకు ఉన్నప్పుడే. ఎందుకని, మన విధివ్రాత సంపూర్ణంగా తెలిసినవాడు. బాబా అన్నారు, కోట్ల సంవత్సరాల తర్వాత నీవేం ఆలోచిస్తావో కూడా నాకు తెలుసు, ఏం చేస్తావో కూడా నాకు తెలుసు. ఎందుకని, మన ఆత్మ ప్రయాణం మొత్తం ఆయనకి తెలిసిన పుస్తకం. కానీ సంకల్పమాత్రంగా ఈ దైవ నిర్ణయాన్ని సమూలంగా మార్చివేయగలిగే సమర్థుడు కూడా ఆయనే. అదే ఇక్కడ చెప్పుకోవలసిన విషయం. అంత ఖచ్చితమైనటువంటి దైవ నిర్ణయాన్ని, దైవీ శాసనాన్ని కూడా మార్చగలిగే సమర్థుడు ఎవరు? ఆ శాసనాన్ని తయారు చేసిన వాడు ఆయనే. ఎలాగట, ఉదాహరణ ద్వారా బాబా చెప్తున్నారు. ఒక మనవుడు తాతతో ప్రయాణం మొదలెట్టాడు అనుకుందాం. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏ సాధనం ఉపయోగించి వెళ్తే సౌకర్యవంతంగా ఉంటుంది, దారిలో మనవుడికి ఏది కావాలి అనే ప్రతి చిన్న విషయం నుండి చివరికి గమ్యం చేరే వరకు తాత ఆ మనవుడి బాధ్యతను ఎలా స్వీకరిస్తాడో, అలా మనం బాబాపై ఆధారపడినప్పుడు మన పూర్తి బాధ్యత ఆయన తప్పక తీసుకుంటాడు అనే భరోసా, విశ్వాసం మనం పెంపొందించుకోవాలి. ఇదే సత్యాన్ని బాబా శిష్య మండలిలో సభ్యుడైన మెహర్జీ కర్కారియా అనేటువంటి మండలి సభ్యుని విషయంలో జరిగిన చిన్న సంఘటన. అతడట ఇరాన్లో వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు మాట ఇది? 1929 నాటి మాట. చాలా బాగా నడుస్తూ ఉంది అతని వ్యాపారం. 34లో బాబాను కలవడానికి ఇండియా వచ్చాడు. పాపం అదృష్టం లేక అతడు బాబాని కలవలేకపోయాడు. బాబా విదేశీ పర్యటనలో ఉన్నారు. 43లో మళ్ళా వచ్చాడు. బాబాను కలుసుకునే లోపు ఇతను ఏం చేశాడు, ఒక స్నేహితుడి ద్వారా చేయి చూపించుకోవడానికి ఒక అతని దగ్గరికి వెళ్ళాడు. అతడు చూసి, నీ వ్యాపారం మొత్తం నష్టాల పాలైపోతుంది అని చెప్పేశాడు. వెంటనే ఏం చేశాడు, మేనేజర్కి ఒక వార్త పంపించాడు, వ్యాపార లావాదేవీలన్నీ మూసేయి అని టెలిగ్రామ్ పంపించేశాడు. తరువాత బాబాను కలిశాడు.
ఇన్ని సంవత్సరాలు పరిచయాలు ఏం పని చేస్తున్నావయ్యా అంటే వ్యాపారం చేస్తా. వ్యాపారం బాగుందా అని అడిగాను. అప్పుడు అతను అంతా చెప్పుకొచ్చాడు. చక్కగా నడుస్తున్న వ్యాపారం. నా స్నేహితుడు ఒక జ్యోతిష్యుడి దగ్గర తీసుకెళ్ళాడు. అతడేమో ఇలా నీ వ్యాపారం అంతా నాశనం అయిపోతుంది, నష్టపోతావు అనగానే బిజినెస్ అంతా ఆపేయమని చెప్పి నేను టెలిగ్రామ్ ఇచ్చానంటే అప్పుడు బాబా అతని చెవిని మెలిపెట్టి, మూర్ఖుడా, నేను సాక్షాత్తు భగవంతుణ్ణి, మరి భగవంతుడిని నేను ఈ గ్రహాలన్నిటినీ నేనే కదా సృష్టించాను, వాటిని మార్చలేనా, అవసరమైతే నాశనం కూడా చేయగలను, అటువంటి నా సాన్నిధ్యంలో ఉండి కూడా నీవు ఇలా చేయడం న్యాయమేనా, వ్యాపారం మూసివేయొద్దని మళ్ళీ టెలిగ్రామ్ పంపించి వెంటనే ఎప్పటిలాగే నీ వ్యాపారాన్ని కొనసాగించు అని బాబా అతన్ని మందలించారు. మెహర్జీ బాబా చెప్పినట్లు చేశాడు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా వ్యాపారంలో పైకి ఎదిగాడట అతను. ఇతను అరేంజ్మెంట్ వాళ్ళల్లో బాబా నమ్మినటువంటి వారిలో ఒకడు. నారిమన్, మెహర్జీ, ఇంకా జాల్ కీరావాలా, వీళ్ళు నలుగురు బాగా బాబాకు అరేంజ్మెంట్లు చేశారు. న్యూ లైఫ్లో కానివ్వండి, ముందు తర్వాత బాబాకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వీళ్ళ పైన ఆధారపడుతూ ఉండేవారు అనమాట. తర్వాత అతని నుండి సహాయం అవసరం కాబట్టి బాబా చూశారు ఎంత చక్కగా అతనికి సహాయం చేసి, ఈ వీటిని నమ్మకరా బాబు, నన్ను నమ్ముకుని మళ్ళా అక్కడికి వెళ్తామేమిటి అని బాబా అతన్ని వారించి ఆ కష్టం నుండి గట్టెక్కించారు. సో కాబట్టి మనం చేయవలసింది ఏమిటి, బాబా యొక్క ఆ హైనెస్, హైయెస్ట్ ఆఫ్ ది హై అనేటువంటి ఆయన అవతార స్థాయిని ప్రతి క్షణం గుర్తుంచుకుని మసులుకుంటూ ఉండాలి. జీవితంలో ఆయన నొప్పించే పని ఏది చెయ్యకూడదు. ఎందుకని ఆయన పైన మనం ఆధారపడితేనే ఆయన సంతోషిస్తాడు. వేరే ఎవరిపైన వేటిపైన మనం ఆధారపడితే ఆయనను మనం అవమానించినట్లే అవుతుంది. ఆయన మీద పూర్తిగా ఆధారపడి జీవించడం అనే దాన్నే కొనసాగించాలి. ఎప్పుడు కూడా ఆయన ఇబ్బంది పెట్టే పని మనం చేయకూడదు. అందుకు అవసరమైన ఆయన కృప ఎల్లప్పుడూ మనపై ఉండాలని చెప్పి మనం బాబాను వేడుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. గౌరీ గారు చక్కని విషయాలు ఎంతో చక్కగా అందరికీ అర్థమయ్యేటట్టు వివరించారు. మనము ఏది చేసినా ఆ దివ్య ప్రియతముని నమ్ముకొని బాబా మనకు ఏది ఇస్తే అది ఆయన ఇచ్చే ప్రకారం ఇదంతా జరుగుతుంది అంటూ మనం ఆయన మీద నిజమైన నమ్మకాన్ని ఉంచి మనం చేసుకుంటూ పోవాలి. కానీ ఇతరులు ఎవరు ఏదో చెప్పారని నమ్మకుండా మనము జాగ్రత్తగా ఆయన ప్రేమను అందుకుంటూ మన జీవితాలు సాగించాలి అంటూ చక్కగా అర్థమయ్యేటట్టు అందరికి వివరించారు. మీకు జై మెహర్ బాబా. జై బాబా. జై బాబా. ఇప్పుడు మనం సంకీర్తనలు చేసుకుందాము. మొట్టమొదటి సంకీర్తన కోటేశ్వరరావు గారు, తర్వాత మాలతి గారు రెడీగా ఉండండి. जय बाबा मैडम। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जन्म की दे सद्बाटा कैवल्य मुंदे बाटा మోక్షారంభం మానవ జన్మ చేయకుమారుదా చేయకుమారుదా జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట మోక్షారంభం మానవ జన్మ చేయకుమారుదా చేయకుమారుదా పరబ్రహ్మ పరమాత్మ మెహర్ బాబా రూపము దాల్చి ఈ సృష్టి వినాశవసాన కాలమున ప్రేమ బీజములు నాటే పరబ్రహ్మ పరమాత్మ మెహర్ బాబా రూపము దాల్చి ఈ సృష్టి వినాశవసాన కాలమున ప్రేమ బీజములు నాటే జేజేలు జేజేలు జగదీశ్వరునకు జేజేలు
అంజలి మూర్చి అర్పించుమురా పావనమౌని జన్మ చేయకుమారుదా చేయకుమారుదా. స్వమతములను విడనాడే అభిమతమేమియు లేదు, ఆయా మతముల నిజ ధర్మములను ఆచరించుతుండు. స్వమతములను విడనాడే అభిమతమేమియు లేదు, ఆయా మతముల నిజ ధర్మములను ఆచరించుచుండు. జయ జయలు జయ జయలు జగదీశ్వరునకు జయ జయలు, అంజలి మూర్చి అర్పించుమురా పావనమౌని జన్మ చేయకుమారుదా చేయకుమారుదా. స్వార్థరహితమౌ సేవా దైనందిన స్వకీయ ధర్మం, నిష్కామ సేవ మనసార ప్రేమతో ఆచరించుచుండు. స్వార్థరహితమౌ సేవా దైనందిన స్వకీయ ధర్మం, నిష్కామ సేవ మనసార ప్రేమతో ఆచరించుచుండు. జయ జయలు జయ జయలు జగదీశ్వరునకు జయ జయలు, అంజలి మూర్చి అర్పించుమురా పావనమౌని జన్మ చేయకుమారుదా చేయకుమారుదా. బాబా బాబా అనుచు 14 సార్లు ప్రతిదినము నిర్మల చిత్తుడవై ప్రభునామము సంస్మరించుచుండు. బాబా బాబా అనుచు 14 సార్లు ప్రతిదినము నిర్మల చిత్తుడవై ప్రభునామము సంస్మరించుచుండు. జయ జయలు జయ జయలు జగదీశ్వరునకు జయ జయలు, అంజలి మూర్చి అర్పించుమురా పావనమౌని జన్మ చేయకుమారుదా చేయకుమారుదా. శ్రీ మెహర్ బాబా పిలుపు లోకాలకెల్ల మేల్కొలుపు, సమయము మించే తరుణమిదే విడనాడకు ఈ అవకాశం. శ్రీ మెహర్ బాబా పిలుపు లోకాలకెల్ల మేల్కొలుపు, సమయము మించే తరుణమిదే విడనాడకు ఈ అవకాశం. జయ జయలు జయ జయలు జగదీశ్వరునకు జయ జయలు, అంజలి మూర్చి అర్పించుమురా పావనమౌని జన్మ చేయకుమారుదా చేయకుమారుదా. ఈ జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట, మోక్షారంభం మానవ జన్మ చేయకుమారుదా 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 చేయకుమారుదా. అందరికీ జయ బాబా. థ్యాంక్ యూ మేడం గారు. అవతార్ మెహర్ బాబాకి జయ. అందరికీ జయ బాబా. థ్యాంక్ యూ మేడం గారు. బాబా కోటేశ్వరరావు గారు, జై బాబా చాలా చక్కగా మంచి సంకీర్తన అందించారు. చేయండి బాలరాజు గారు, మీరు చేశారా సంకీర్తన? చేయండి తర్వాత. జై బాబా. మాలతి ఆంటీ జై బాబా. మాలతి ఆంటీ అన్న గారు మాలతి చెప్పారు, తర్వాత బాలరాజు గారు చేసి జై బాబా ఆంటీ. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. కనరా మేరు బాబా దేవునిలలో, మరి రాదు సమయమింకా, సహజీవుడైన దేవుని కనరా. మేరు బాబా దేవునిలలో, మరి రాదు సమయమింకా, సహజీవుడైన దేవుని కనరా. సర్వలోకాల నీలి బాధ్యత, పాప భారాలు మోసే భారము. సర్వలోకాల నీలి బాధ్యత, పాప భారాలు మోసే భారము. మోయనరుదించినిలలో కానరా, మోయనరుదించినిలలో కానరా. నమ్మి భజించియతని చేరరా కనరా.
మేరు బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా సజీవుడైన దేవుని కనరా జాతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రబలే వీలలో జాతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రబలే వీలలో ప్రేమ సత్యాన్ని చాటి తండ్రిగా ప్రేమ సత్యాన్ని చాటి తండ్రిగా దైవమరుదించినతని చీరరా కనరా మీరు బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా సజీవుడైన దేవుని కనరా భవరోగాలు పాపే వైద్యుడు భక్త బృందాలకిల్లా దాసుడు భవరోగాలు పాపే వైద్యుడు భక్త బృందాలకిల్లా దాసుడు శాశ్వతానందమయుడి కాంచరం శాశ్వతానందమయుని కాంచరా నమ్మి భజించి అతని చేరరా కనరా మీరు బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా సజీవుడైన దేవుని కనరా జై బాబా నాగమణి జై బాబా జై బాబా అందరికీ బాలకృష్ణ చక్కగా మంచి సంకీర్తన అందించారు జై బాబా బాలదాస్ గారు. జై బాబా మీరు సంకీర్తన చేయండి. రమణ మంచి మీరు పాడలేదు కదా, తర్వాత పాడండి. అవతార్ మెహర్ బాబా की जय పెన్నిధి నీవయ్యా నీ సన్నిధి మేమయ్యా నీ ఉన్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం అన్ని రూపములు నీవయ్యా ఆది అంతములు లేవయ్యా ఆది పురుషుడవు నీవయ్యా అవతరించితివి నీవయ్యా దృశ్యమంతయు నీవే ఈ విశ్వమంతయు నీవే జై జై బాబా మెహర్ బాబా జై జై బాబా జై మెహర్ బాబా ఎన్నిది నీవయ్యా ఈ సన్నిధి మేమయ్యా నీ ఉన్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం శ్రీరాముడవు నీవయ్యా శ్రీకృష్ణుడవు నీవయ్యా అల్లావు నీవయ్యా యేసుక్రీస్తువు నీవయ్యా ఈ యుగమందున నీవు మెహరు బాబాగా వెలిసావు జై జై బాబా మెహర్ బాబా జై జై బాబా జై మెహర్ బాబా పెన్నిధి నీవయ్యా నీ సన్నిధి మేమయ్యా నీ ఉన్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం ఎన్నో జన్మలు ఎత్తాను ఎన్నో వ్రతాలు సలిపాను ఎన్నో పూజలు చేశాను దేవునిగా నేను ఎరిగాను జన్మికవలదని తలచి నీ చెంతకు చేరితి వలచి జై జై బాబా మెహర్ బాబా జై జై బాబా జై మెహర్ బాబా పెన్నిధి నీవయ్యా నీ సన్నిధి మేమయ్యా నీ ఉన్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి జై బాబా అండి బాలదాస్ గారు చక్కగా మంచి సంకీర్తన పాడించారు. జై బాబా. రమణ అంటే జై బాబా మీరు పాడారా? కదా అండి నేను పాడానండి, పాడాను. పాడారు, పాడలేదు. మీరు వదిన మీరు పాడారా? మణి జై బాబా సంకీర్తన చేశారు.
ఉమారాణి గారు, ఉమాదేవి గారు, విజయలక్ష్మి గారు, శ్రీకుమార్ గారు చేయలేదు. ఆహా. పాడాను నేను. శ్రీకుమార్ గారు లేరులేండి. శ్రీకుమార్ గారు లేరు. జయబాబా అండి లేరా? ఓకే. ఉమా గారు, ఉమక్క తర్వాత ఉమాదేవి కురువెల్ల జయబాబా. అక్క జయబాబా. ఉమ్మక్క జయబాబా. జై బాబా. జై సంకీర్తన చేయండి అక్క. జై అవతార్ మెహర్ బాబా की जय. సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా, ప్రేమే ఖజానా మాకు, ప్రేమే బయానా నీకు ఓ దమధామా. సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా, అదే మాకు ధీమా. గ్రహిస్తే నిదానంగా ఈనాటి నీవు, స్మరిస్తే విరామంగా ఆనాటి నీవు. పరాత్పర పావన చరిత ఏనాటిదో ఈనాటి నీ నా ప్రియతమ ప్రేమిక బంధం. మెహర్ ప్రేమావతారా సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా, అదే మాకు ధీమా. నిరాకార సాకార మెహరావతార, మమకారముల నణచి మమ్మేలు కోరా. పరాపర పావన చరిత రాధా దయా మా మీద మెహరు దివ్య సనాతన తగునా పురాణ. సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా, అదే మాకు ధీమా. వేదాలు శాస్త్రాలు వల్లించిన నీ పాదాలు చేరలేము ధ్యానాలు చేసిన. పరాత్పర పావన చరిత వేదాంత వేద్యాద్యాంతరహిత మహిలో వెలసిన బాబా మేహేరు బాబా. సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా, అదే మాకు ధీమా. ప్రేమే ఖజానా మాకు, ప్రేమే భయానా నీకో ఓ మౌనధామా. సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా, అదే మాకు ధీమా. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ మణి, థ్యాంక్ యూ అరుణ. జై బాబా. అక్క జయ బాబా చక్కగా కీర్తించారు దివ్య ప్రీతముని. మీకు జై మెహర్ బాబా. మనీ ఇప్పుడు నువ్వు ఒక సంకీర్తన చేయు. మనీ జై బాబా. జై బాబా. అరుణ గారు అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. బాబా నమో మెహర్ బాబా నమో, భక్త జన రంజన పిత పరిపాలన. బాబా నమో మెహర్ బాబా నమో, భక్త జన రంజన పిత పరిపాలన. తేజోమయని తాత్విక భావము విఘ్నులకైనా విషదము కాదే. తేజోమయని తాత్విక భావము విఘ్నులకైనా విషదము కాదే. హే పురుషోత్తమ దివ్య సనాతన, హే పురుషోత్తమ దివ్య సనాతన, దీవింపు మోమము నీ సేవకులుగా. బాబా నమో మెహర్ బాబా నమో, కరుణామయని ప్రేమ కటాక్షము కాంక్షించెడు ప్రతి
జీవగణానికి కరుణామయని ప్రేమ కటాక్షము కాంక్షించెడు ప్రతి జీవగణానికి యాచించకనే యోచన చేసి యాచించకనే యోచన చేసి పంచదవట కృప కరుణార్థ హృదయ బాబా నమో మెహర్ బాబా నమో మాయా మమతల మమకారములో నిన్ను నే మరచిన నీవు విడవుగా మాయా మమతల మమకారములో నిన్ను నే మరచిన నీవు విడవుగా హే ప్రేమమయ వెన్నంటి యమము హే ప్రేమమయ వెన్నంటి యమము గాంచెడు ప్రభువిల మరి లేదు సాటి బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజన శ్రీత పరిపాలన అవతార్ మెహర్ బాబా జోబాబా గారు. జై బాబమ్మని చక్కని కీర్తన వినిపించావు. నీకు జై మెహర్ బాబా. ఇప్పుడు ఆ దివ్య ప్రీతముని ప్రార్థించవలసిందిగా సిహెచ్ వాణి గారు. జై బాబా. తర్వాత నామస్మరణకు విజయలక్ష్మి గారు రెడీగా ఉండండి. వాణి జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. ఓ పర్వదిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు అధీనం అంతమును లేనివాడు, అద్వైడు, నిరుపమానుడు, నీ ప్రమాణం ఎవరినో ఎరుగనేరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడు, నీవు అపరిమితుడవు గంభీరుడవు, ఊహాతీతుడవు భావనాతీతుడవు, శాశ్వతుడవు నాశనము లేనివాడు, నీవు అవిభాజ్యుడవు, దివ్యచక్షులతో కానీ నిన్నెవ్వరును చూడజాలదు. నీవెల్లప్పుడూ ఉంటివి, నీవెల్లప్పుడూ ఉన్నావు, నీవెల్లప్పుడూ ఉండు, నీవంతటన గలవు, నీవన్నింట ఉన్నావు, మరి నీవు అంతటికి అన్నింటికీ ఆవలనుండు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు, నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు, అని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకాలలో ఉన్నావు, ముల్లోకాల కావలు కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడవు, అందరి మనసులను హృదయములను ఎరిగినవాడు. నీవు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపివి, నీవే అనంత జ్ఞానము అనంత శక్తి అనంత ఆనందము. నీవు జ్ఞాన సాగరుడు సర్వజ్ఞుడు అనంత జ్ఞాని త్రికాల వేది జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడు నిత్య శుభంకరుడు, నీవు ఆత్మలకెల్లా ఆత్మవు అనంతగుణ విశిష్టుడు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తి, నీవే సత్యమునకు మూలం ప్రేమ మహాసాగరుడు. నీవు పురాణ పురుషుడవు సర్వోన్నతుడవు, నీవు ప్రభుడవు పరమేశ్వరుడు పరుడవు పరాత్పరుడు, నీవు పరబ్రహ్మవు పరమాత్మ అల్లా ఇలాహే జాన్ అహూర్ మజ్దా కీటములైన భగవంతుడు. నీవు ఈజగన్ముడు ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా ఇజ్దాన్ లా ఇలాహ ఇల్లిల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయానిధి ఓ ఈశ్వర, మా పాపములన్నింటికీ మేము పశ్చాత్తాపడుచున్నాం. అసత్యము అధర్మము పవిత్రమున మా ప్రతిలంపుకు మేము పశ్చాత్తాపడుచున్నాం. పలికిన రాను పలికిన ప్రతి మాటకును, చేసిన రాను చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితముగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట అవతరమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పల్లెందలకు పరక్షందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం. కను ముఖ్యంగా కూడా పర్లకు నాశనమున కూర్చున్నట్టు మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసి మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగలని మేము కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాము. అపారదయాన్ని దిగువ ఈశ్వరం మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొంచున్నాము.
తలుపులలో మాటలలో చేతులలో నీ ఇచ్చానుసారం నడుచుకొని చాలక నిరంతర విఫలమవుతున్న మమ్మల్ని క్షమింప వేడుకొంచున్నాము. ప్రీతమ దైవమాన్ని అధికముగా ప్రేమించినట్లు ఎంతో అధికముగా ఇంకనూ అధికముగా నీతో ఐక్యము పొందగల అర్హత సంపాదించినంత వరకు మాకందరికి సహాయం చేయి. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగను వేడకుండా విధముగా మాకందరికీ సహాయభూతుడవకము. అవతార్ మెహర్ బాబాకి ఇచ్చే, అవతార్ మెహర్ బాబాకి ఇచ్చే, అవతార్ మెహర్ బాబాకి ఇచ్చే, ప్రియతమ మెహర్ ప్రభుకి ఇచ్చే. జీవవర్ణ గారు థ్యాంక్ యూ బాబా. జై బాబా. వాణి గారు చక్కగా దివ్య ప్రీతముని ప్రార్థించారు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు నామస్మరణ విజయలక్ష్మి గారు. జై బాబా. జై బాబా అండి. జై బాబా. అలా జై బాబా. మెహర్ బాబా, 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 మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్స్ అండి అందరూ. జై బాబా. జై బాబా అండి. జై బాబా విజయలక్ష్మి గారు. మీకు జై మెహర్ బాబా. జలజ గారు ఎవరైనా ఉంటే హారతి మీకు అవకాశము పాడండి. తర్వాత ఇప్పుడు ఆ దివ్య ప్రీతముని మదిలో తలుస్తూ ఒక్క నిమిషం మౌనంగా ఉండాలి. మౌనమేమో కదా జడ్జి గారండి శుక్రవారం. అవతార్ మెహర్ బాబాకి జై. జలజ గారు ఎవరైనా ఉంటే హారతి ఇవ్వండి మీరు ఇంట్లో. ఓకే. విజయలక్ష్మి గారు మీరే హారతి ఇవ్వండి. ఒక్క నిమిషం అండి. అవతార్ మెహర్ బాబా కి జై. మనసు హారతి రే, మనసు హారతి రే, మనసు హారతి రే, మంగళకరణం. ఒక్క నిమిషం. మహిమాన్విత మంగళ చరణ. మహిమాన్విత మంగళ చరణ, మెహర్ బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతి రే, మనసు హారతి రే, శ్రీకర మౌని సుందర రూపం, రూపం విమల దయాగుణ ప్రేమ స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం, నిరుపమ తేజో విరచిత సత్య స్వరూపం. మేరు బాబా ప్రేమమయా, నీవే మాకు శరణమయా. మనసు హారతి రే, మనసు హారతి రే, మనసు హారతి రే, మహిమాన్విత మంగళ చరణ,
मेहर बाबा प्रेममया నీవే మాకు సర్వమయా నీ సేవే మాకేమో పరము నిన్ను ప్రేమించే జన్మే ధన్యం నీ సేవే మాకేమో పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ చరణములే శరణం శరణం నీ చరణములే శరణం శరణం జీవన పరమావధి నీ సన్నిధి కాదా మేర్ బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరా నీరా మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరా నీరా అంజలితో మా మనసుల దోచి అంజలితో మా మనసుల దోచి నీకు అర్పణ చేస్తాము మౌన స్వరూప మనసు హారతిరే మనసు హారతిరే మనసు హారతిరే మహిమానుత మంగళ చరణ మేరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మేరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిరే మనసు హారతిరే अवतार मेहर बाबा की जय 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 परब्रह्म परमात्मा मैं प्रभु की जय प्रीतम है प्रभु की जय जय बाबा अंडी జై అన్నారు బాబా అండి విజయలక్ష్మి గారు. జై జై బాబా. బాబా చాలా థ్యాంక్స్ అండి జై బాబా అండి. ఈ రోజు విజయలక్ష్మి గారి హారతితో కార్యక్రమం ముగిసింది. అందరికీ జై మెహర్ బాబా. బ్రహ్మ పరమాత్మ